గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు క్యూపీఎఫ్వి రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి వీటి గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి అంటున్నారు, తగ్గుతున్నాయి అంటున్నారు, ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటున్నాయి. సో ప్రెసెంట్ గోల్డ్ రేట్ అనేది ఎలా ఉంది ఒకసారి చెప్తారా? ప్రజెంట్ యాక్చువల్గా గోల్డ్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది. సో లాస్ట్ 2 years బాగా పెరిగింది గోల్డ్. ఆల్మోస్ట్ 30% ఎవ్రీ ఇయర్ రిటర్న్ వచ్చింది గోల్డ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ట్రంప్కి కొంచెం ప్రాబ్లం నడుస్తుంది. ఐ మీన్ మనకి ట్రంప్ ట్రేడ్ వార్ అని ఒకటి నడుస్తుంది. సో దానికి ఫైనల్కి వచ్చాం మనం యాక్చువల్గా. July 9th యాక్చువల్గా మనకి యుఎస్కి అగ్రిమెంట్ ఉంది, ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే అన్ని దేశాలతో 1 by 1. సో నిన్న వచ్చేసి వియత్నాంతో చేసుకున్నాడు, 5 days బ్యాక్ చైనాతో చేసుకున్నాడు అగ్రిమెంటు. ఇలాగ 1 by 1 కంట్రీస్తో చేసుకుంటున్నాడు. మొత్తం అంటే దేని గురించి ఉంటుంది ఈ టాపిక్? ఇది వచ్చేసి టారిఫ్ వార్ అంటారు. ఓకే. ఎప్పుడైనా సరే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుందంటే ఏదైనా వార్స్ ఉన్నప్పుడు పెరుగుతుంది. 2021లో ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చినప్పుడు పెరిగింది. అక్కడ నుంచే పెరగడం స్టార్ట్ అయింది. అంతకుముందు గోల్డ్ పెద్ద రిటర్న్ లేదు. సో ఆ తర్వాత మనకు తెలిసినట్లే ఇజ్రాయెల్ హమాస్ వార్ వచ్చింది, మళ్ళీ పెరిగింది. దాని తర్వాత మనం ఇండియా పాకిస్తాన్ కూడా కొంచెం చిన్న వార్ వచ్చింది, అప్పుడు కూడా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ ట్రేడ్ వార్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఇదేంటంటే మామూలు యుద్ధంలా కాకుండా టారిఫ్స్ అంటారు. అంటే మనం అమెరికాకి కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. మన ఇండియాలో ఆల్మోస్ట్ 15% ఇక్కడ అయ్యే కన్జంప్షన్ పోను, అంటే 85% మనమే. మన ఇండియా ఏంటంటే కన్జంప్షన్ కంట్రీ. 85% ఇక్కడ ఐ మీన్ ఉత్పత్తి చేసినవి మనమే ఇక్కడే ఐ మీన్ ఉపయోగించుకుంటాం, ఇక్కడ ప్రొడ్యూస్ చేసినవి ఇక్కడే యూజ్ చేసుకుంటాం. మిగతా 15%లో మనం ఆల్మోస్ట్ 50% యుఎస్కే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే అన్ని కంట్రీస్ చేస్తున్నాయి, మనమని కాదు. అన్ని కంట్రీస్లో మెజారిటీ ఎక్స్పోర్ట్స్ యుఎస్కి వెళ్తున్నాయి. ఎందుకంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ ఉంది. సో ప్లస్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఓన్లీ కన్జంప్షన్ కంట్రీ. యుఎస్ అనేది కన్జంప్షన్ కంట్రీ. వాళ్ళు ప్రొడ్యూస్ ఏం చేయరు, ఇంపోర్ట్స్ ఏముండవు. ఇంపోర్ట్స్ అన్ని ఇంపోర్ట్సే వాళ్ళకి. యుఎస్ నుంచి ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో వాళ్ళు ఏంటంటే కన్జంప్షన్ కంట్రీ అంటారు. సో వాళ్ళు అక్కడ ఏం ఉత్పత్తి చేయరు, మెజారిటీ భాగం వేరే దేశాల నుంచే రావాలి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు పొల్యూషన్, సపోజ్ వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తే ఇండస్ట్రీ పొల్యూషన్ వస్తుంది. సో కెమికల్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే వాటర్ పొల్యూట్ అవుతాయి. సో ఇలాగా వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం మిగతా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అలాగే మన దగ్గర నుంచి కూడా చేసుకుంటున్నారు. ఈ వార్ నడుస్తుంది. మనం ఇప్పుడు దాకా ఏంటంటే యూఎస్ నుంచి వచ్చే వాటి మీద 100% టారిఫ్ వేసాం. అదే మనం ఇక్కడ నుంచి వెళ్ళే వాటికి 0% టారిఫ్ ఉంది. మనం ఏమన్నా యూఎస్కి పంపించామనుకోండి, వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు, 0. సో ఇక్కడ మనం 1 రూపీ ఉన్నది అక్కడ మనం 10 రూపీస్కి అమ్ముకోవచ్చు. సో డాలర్స్ ప్రకారం కన్వర్ట్ చేసి అమ్ముకోవచ్చు. కానీ అక్కడ నుంచి ఏమైనా వచ్చిందనుకోండి, మనం 100% ఛార్జ్ చేస్తున్నాం. సో అంటే సపోజ్ అక్కడ నుంచి వచ్చే మనం మెజారిటీ ఏంటంటే లగ్జరీ గుడ్సే తీసుకుంటాం. బ్రాండెడ్స్, ఎలక్ట్రానిక్స్, కార్స్, సో లేదంటే లిక్కర్, ఇలాంటివి. అది కూడా ఓన్లీ స్కాచ్ అంటారు. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు మనం 200% ఎక్స్ట్రా అమ్ముతున్నాం, 100% డ్యూటీ వేసుకొని. అందుకని ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే, లేదు మేము కూడా పెంచుతాం. సో మేము 0 ఉంటే మీరు 100% ఎందుకు చేయాలి, టారిఫ్ పెంచారు. దానివల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మార్కెట్ పడినాయి, అన్ని కంట్రీస్ మార్కెట్ పడి. ఐ మీన్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్ ఎఫెక్ట్ అయింది. సో ఈ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా మెయిన్ ప్రాబ్లం అదే జరిగింది. సో కొంచెం ఏప్రిల్లో కొద్దిగా పోస్ట్ పోన్ చేశారు. సో మనం జూలైలో అగ్రిమెంట్ చేసుకుందామన్నారు, జూలై వచ్చింది. సో అందుకని కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. ఇంకా ఈ వరల్డ్ వైడ్ అగ్రిమెంట్ జరగాలి. అంటే యుఎస్కి ఆల్మోస్ట్ 90 కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యుఎస్కి. సో ఇవన్నీ అగ్రిమెంట్ జరగాలి, 90 అగ్రిమెంట్స్ జరగాలి. ఆల్రెడీ 2-3 అగ్రిమెంట్స్ అయిపోయాయి. సో మనది సెకండ్ హైయెస్ట్ అగ్రిమెంట్. ఫస్ట్ చైనా హైయెస్ట్ అగ్రిమెంట్, తర్వాత సెకండ్ హైయెస్ట్ అగ్రిమెంట్ మన ఇండియాతో ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం గోల్డ్ పాజిటివ్గానే ఉంది స్టిల్. యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ తగ్గాలి, ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. సో గోల్డ్ కన్నా బుల్లిష్ సిల్వర్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయాయి, వార్స్ అయిపోయాయి. గోల్డ్ ఎప్పుడైనా వార్స్ ఉన్నప్పుడే పెరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు ట్రంప్ ట్రేడింగ్ ఒకటే నడుస్తుంది తప్పించి మిగతా అన్ని కూడా సెటిల్ అయ్యాయి. అవును. ఇప్పుడు 2010 నుంచి చూస్తే 2015 వరకు గోల్డ్ అసలు పెరగలేదు, ఎక్కువ పెరగలేదు. 2010లో 20,000 ఉన్న గోల్డ్ 2015కి వచ్చేసరికి ఓన్లీ 25,000 అయింది. అంటే ఓన్లీ 5,000 పెరిగింది అంతే. అంటే ఆల్మోస్ట్ 4% సిఏజిఆర్ ఇచ్చింది రిటర్న్.
అంతకన్నా ఎక్కువ రిటర్న్ లేదు. కాకపోతే 2015 నుంచి 2020 వరకు డబుల్ అయింది గోల్డ్. ఆల్మోస్ట్ 25,000 నుండి 50,000 అయింది. మళ్ళీ అక్కడ నుంచి 50,000 నుంచి 1 lakh అయింది 2025. కాకపోతే ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అవ్వాలి గోల్డ్. సో కొద్దిగా ఓవర్గా పెరిగింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంతా వార్స్తోనే అయిపోయింది. ఉక్రెయిన్ రష్యా వార్ అని, ఇజ్రాయెల్ హమాస్ వార్ అని, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అని, ట్రంప్ ట్రేడ్ వార్ అని, మన ఇండియా పాకిస్తాన్ వార్ అని ఒక్కసారిగా 5 వార్స్ జరిగాయి లాస్ట్ 1 yearలో. వీటన్నిటి వల్ల డెఫినెట్గా గోల్డ్ పెరిగింది. దాంతో ఏంటంటే వరల్డ్ బ్యాంక్స్ కూడా అన్ని గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఎందుకంటే చాలా కంట్రీస్ దగ్గర డాలర్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. సో డాలర్ రిజర్వ్స్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కరెన్సీ వీక్ అవుతుంది. సో కరెన్సీ వీక్ కాకుండా గోల్డ్ని హెడ్ చేస్తారు. గోల్డ్ని హెడ్ చేసుకోవడం కోసం అన్ని బ్యాంకులు, మన ఇండియన్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 800 tons సో ఇంపోర్ట్ చేసుకుంది లాస్ట్ ఇయర్. అలాగే వరల్డ్ బ్యాంక్స్ అంటే చైనా వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, యూరోపియన్ బ్యాంక్స్ అన్నీ తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే గోల్డ్ రేటు చాలా పీక్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా కొన్ని బ్యాంక్స్ తీసుకున్నాయి. ఇప్పుడు కూడా వరల్డ్లో అంటే ట్రంప్ ట్రేడ్ వార్తో ప్రాబ్లం రాకుండా, కరెన్సీ వీక్ కాకుండా కొన్ని జరుగుతున్నాయి. ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఇది తగ్గిపోతుంది డిమాండ్ మళ్ళీ. ఎందుకంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే మనం డాలర్స్లో పే చేయాలి. డాలర్స్లో పే చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మన రూపీ కూడా వీక్ అవుతుంది. సో కరెంట్ అకౌంట్ డెఫిషిట్ పడుతుంది. సో మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి గోల్డ్తో రిలేటెడ్. అందుకని ఒకనొక టైంలో మనం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిస్తాం. అప్పుడు డిమాండ్ తగ్గుతుంది గోల్డ్కి. డిమాండ్ తగ్గినప్పుడు డెఫినెట్గా గోల్డ్ రేటు తగ్గుతుంది. సో కొంచెం టైం పడుతుంది. మేబీ ఈ మంత్ తర్వాత, ఆగస్ట్ తర్వాత గోల్డ్ రేట్ తగ్గచ్చు. ఓకే, మళ్ళీ మనం 90,000కి వెళ్ళిపోవచ్చు గోల్డ్. సో ఈ టైంలో ఏంటంటే ఎవరైనా బై చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంది, అది అకేషన్ కోసం తీసుకోవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే కొద్ది రోజులు ఆగమనే చెప్తారు మీరు. డెఫినెట్గా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఎస్ఐపి రూపంలో, ఓకే, ఈటీఎఫ్స్ రూపంలో, గోల్డ్ ఈటీఎఫ్స్ రూపంలో, ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కొద్దిగా తక్కువలో కూడా దొరుకుతుంది. ఓకే. ఏదేమైనా కానీ ఇక్కడ నుంచి 1 year తర్వాత మళ్ళీ 1,20,000 వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ లోపల డెఫినెట్గా గోల్డ్ మార్కెట్ 90,000 టచ్ చేస్తుంది. ఓకే. మళ్ళీ 85,000 కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే. సో డెఫినెట్గా మనం అప్పుడు బై చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి కొంచెం తగ్గించుకొని, ఓకే, సో కొంచెం కొంటా వెళ్తే డెఫినెట్గా మనకి 1 yearలో రిటర్న్ అయితే వస్తుంది గోల్డ్. ఓకే. ఎందుకంటే ఈ డిమాండ్ ఇంకా ఉంది. అవును, వరల్డ్ బ్యాంక్స్ నుంచి ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి ఇంకొక 1,20,000 వెళ్ళే అవకాశం ఈజీగా ఉంది. కాకపోతే ఒకేసారి పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఇప్పుడు రష్ చేయాల్సిన అవసరం అయితే లేదు గోల్డ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.